హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అలెక్సా మీ తెలుగు అమ్మాయి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది? మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగింది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా జరిగిందనమాట. సో వినాయక చవితి స్పెషల్ అంటే ఏంటో చెప్పండి. ఇంకేముంటుందండి, ప్రసాదాలే. సో మా ఇంట్లో స్పెషల్గా వినాయక చవితి రోజు పప్పుండ్రాలు, పాలుండ్రాలు చేస్తారు. సో మా ఇంట్లో ఎలా చేస్తారో ఆ రెసిపీ మీ ముందుకు తెచ్చేసా, చూసేయండి. ముందుగా ఉండ్రాలు చేయడానికి పిండిని ఇలా ఒక్కించాలి, ఒక పేస్ట్లా చేయాలి. సో నేను ఇక్కడ అయితే మెన్షన్ చేశాను మేము ఏ మెజర్మెంట్స్ తీసుకొని చేసామో, సో అలా ఫాలో అయిపోండి. సో అలా ఒక్కించిన తర్వాత ఇలా వాటర్తో ప్రెస్ చేసి ఉండ్రాలుగా చుట్టుకోవాలి మంచిగా. ఇలా మంచిగా రౌండ్గా ఉండ్రాలు చుట్టుకోవాలి. సో ఫస్ట్ మనం పప్పు ఉండ్రాల రెసిపీ చూసేద్దాం. దానికి మనం 1/2 kg కందిపప్పును తీసుకున్నాం. కందిపప్పును బాగా దోరగా వేయించాక అది ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. ఉడకబెట్టుకున్న తర్వాత ఇక్కడ 2 kgs బెల్లం తీసుకుంటాం. లైక్ 1 kgకి 2 kg బెల్లం అలా తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇలా బెల్లం మరుగుతున్నప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసి వాటిని కూడా బాగా మరిగించాలి. అవి మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉండ్రాలని కూడా ఆ బెల్లం వాటర్లో వేసి వీటిని కూడా మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉండ్రాలు కూడా మంచిగా ఉడికాక దాంట్లో ముందుగా మనం చేసుకున్న కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. సో వేసుకొని మంచిగా మెల్లగా కింద నుంచి కలపాలన్నమాట. సో మెల్లగా కలపండి, ఎందుకంటే ఆ ఉండ్రాలు విరిగిపోతాయి. సో మెల్లగా కలిపి కొంచెంసేపు ఇది కూడా ఉడికిన తర్వాత మన పప్పు ఉండ్రాలు అయితే ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా కలుపుతూ ఉండి అది దగ్గర అయ్యేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మన పప్పు ఉండ్రాలు రెడీ అయిపోతాయి. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు పాల పప్పు ఉండ్రాలు రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ పాలను ఇలా ఒక గిన్నెలో వేసి మరిగించుకోవాలి. అందులోనే కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత పంచదార వేసుకోవాలి. పంచదార మీ టేస్ట్కి తగినంత, మా పిన్న అయితే నచ్చినంత వేస్తుంది. తర్వాత ఉండ్రాల్ని కూడా వేసుకోవాలి. ఉండ్రాళ్ళు కొంచెం ఉడకాలి బాగా, అంటే ఎక్కువ కలపొద్దు. సో కొంచెం అలా లైట్గా కలుపుకున్న తర్వాత ఇలా మరుగొస్తుంది. దీంట్లో ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ వేసాక కొంచెం కన్సిస్టెన్సీ కోసం బియ్యం పిండిని వాటర్లో ఇలా కలుపుకొని అది ఉడుకుతుంటే ఇలా వేసుకొని కలుపుకోవాలి. సో దాంతో మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది అన్నమాట. సో ఇలా థిక్నెస్ కోసం ఇది వేస్తాము. సో కొంచెం సేపు అలా సిమ్లో పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత పాలపప్పు ఉండ్రాలు రెడీ. సో వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఇదైతే నా ఫేవరెట్, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలెక్సా మీ తెలుగు అమ్మాయి.